ఈ రోజెస్ నాకు నా ఫ్రెండ్ నా బర్త్డే రోజు గిఫ్ట్ చేశారు. సో వాటిని అలా వృధా పోవడం నాకు ఇష్టం లేక ఏదైనా ఒకటి క్రియేటివ్ చేద్దామనిపించింది. సో దానివల్ల దాన్ని మెమొరీగా స్టోర్ చేసుకోవచ్చు కదా ఫర్ ఎవర్గా అనిపించి నాకు ఒక క్రియేటివిటీ ఐడియా వచ్చింది. వై కాంట్ ఐ ప్రిజర్వ్ దిస్ ఫర్ ఎవర్ రెసిన్ ఆర్ట్ ట్రై చేద్దాం అనుకున్నా. బట్ హానెస్ట్లీ ఇది నా ఫస్ట్ టైం రెసిన్. ఫియర్ ఉంది మిస్టేక్ అవుతుందేమో అని, ఫ్లవర్స్ డ్యామేజ్ అయిపోతే ఎట్లా ఉన్నాయి కూడా పోతాయేమో అని, కానీ చేయాలి అనుకున్నా ఎలా అయినా. బట్ స్లోగా పేషెన్స్తో ఆ రోజెస్ని రెసిన్లో ప్రిజర్వ్ చేసా. అండ్ దెన్ ఐ మేడ్ బ్యాంగిల్స్ అవుట్ ఆఫ్ దెమ్. అప్పుడే అర్థమైంది ఆర్ట్ అంటే జస్ట్ డిజైన్ కాదు, ఎమోషన్ని హోల్డ్ చేయడం అని. సో నేను హోల్డ్ చేసా. ఈ బ్యాంగిల్స్ చూసినప్పుడు రోజెస్ కాదు కనిపించాయి. ఆ రోజు ఆ బర్త్డే సెలబ్రేషన్ అండ్ ఆ స్మైల్, ఆ మూమెంట్ చాలా స్పెషల్గా అనిపించింది నాకు. సో మెమోరీస్ని ఫొటోస్లో కాకుండా వియర్ చేయగలిగే ఒక ఆర్ట్లో ప్రిజర్వ్ చేస్తే ఎంత బాగుందని ఒక బ్యూటిఫుల్ ఐడియా వచ్చింది. సో అప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించి వెంటనే చేశాను అన్నమాట. మీకు ఎవరికైనా ఇలాంటి ఒక ఐడియా వచ్చిందా, అంటే ఎప్పుడైనా ఇలాంటివి ఉన్నప్పుడు నేను కూడా ప్రిజర్వ్ చేసుకుంటే బాగుండు అని అప్పుడు అనిపించింది. ది బెస్ట్ ఐడియాస్ కొన్ని కూడా ఇలా ప్రిజర్వ్ చేసుకుంటే ఎప్పుడు మనతోనే సేఫ్గా ఉంటాయని. సో మీ లైఫ్లో కూడా అలా ప్రిజర్వ్ చేయాలి అనిపించే ఫ్లవర్స్, గిఫ్ట్స్, మెమొరీస్ ఉన్నాయా? లెట్ దెమ్ లివ్ ఫర్ ఎవర్ టు ఆర్ట్. ఇఫ్ యూ బిలీవ్ మెమొరీస్ డిజైర్ మోర్ దెన్ మెమొరీస్, లైక్, కమెంట్ మెమొరీ, షేర్ విత్ యువర్ సమ్మన్ స్పెషల్.